ఐఎన్పీఆర్ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెండో రోజు విచారణకు హాజరయ్యారు. నిన్న ఏసీబీ విచారణకు విజయ్ కుమార్ రెడ్డి హాజరవగా 8 గంటల పాటు ప్రశ్నించారు. అయితే విజయ్ కుమార్ రెడ్డి విచారణకు సహకరించలేదని అధికారులు చెబుతున్నారు. నేడు మరోసారి విచారణకు పిలిచారు. దీంతో ఇవాళ విచారణకు హాజరయ్యారు. ఏపీ ఐఎన్పీఆర్ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెండో రోజు విచారణకు హాజరయ్యారు. నిన్న ఏసీబీ విచారణకు విజయ్ కుమార్ రెడ్డి హాజరవగా 8 గంటల పాటు ప్రశ్నించారు. అయితే విజయ్ కుమార్ రెడ్డి విచారణకు సహకరించలేదని అధికారులు చెబుతున్నారు. నేడు మరోసారి విచారణకు పిలిచారు. దీంతో ఇవాళ విచారణకు హాజరయ్యారు. సాంబశివరావు విజయ్ చంద్రిక గత వైసీపీ ప్రభుత్వంలో సమాచార శాఖ కమిషనర్ గా పనిచేసిన విజయ్ కుమార్ రెడ్డి రెండో రోజు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. నిన్న ఏసీబీ నోటీస్ ఇచ్చిన మేరకు గుంటూరులోని ఏసీబీ రీజనల్ కార్యాలయానికి విజయ్ కుమార్ రెడ్డి విచారణకు హాజరు కాగా దాదాపు 8 గంటల పైగా ఏసీబీ కార్యాలయంలో ఉండటం జరిగింది. అయితే ఏసీబీ అధికారులు అడిగిన ఏ ప్రశ్న కూడా ఆయన సఫిషియెంట్ గా సమాధానం చెప్పలేదని అధికారులు భావించారు. దీంతో ఈ రోజు కూడా రెండో రోజు ఆయన విచారణకు రావాలని కోరారు. ఈ రోజు కూడా ఆయన 10:30 గంటల తర్వాత ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో మొత్తం 859 కోట్ల రూపాయలను ప్రభుత్వ ప్రకటన రూపంలో ఖర్చు చేయగా వాటిలో 50% వరకు కూడా కేవలం సాక్షి పత్రికకు, సాక్షి ఛానల్, సాక్షి మీడియాకే కేటాయించారు. ఇక మిగిలిన 50% కూడా అత్యధిక శాతం వైసీపీకి అనుకూలంగా పనిచేసే మీడియా సంస్థలకే కట్టబెట్టారు. ఇది ఎందుకు చేశారు, ఎవరి ప్రోద్బలంతో చేశారు అనేది కూడా ఇప్పుడు ఏసీబీ కూపీ లాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి నిన్న విజయ్ కుమార్ రెడ్డి ఏసీబీ అధికారులు కొన్ని ప్రశ్నలు అడిగాయన మౌనం దాచినట్టు కూడా తెలుస్తుంది. ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్న నేపథ్యంలో గత ప్రభుత్వంలో ఇతను సాక్షి మీడియాకి కానీ వైసీపీకి అనుకూల మీడియాకి ఇచ్చిన ప్రభుత్వ ప్రకటనల రికార్డులను కూడా ఆయన ముందు ఉంచారు. దీనికి సంబంధించి ఏం సమాధానం చెప్తారంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. మరి ఈ రోజు రెండో రోజు విచారణలో ఆయన ఈ ఎంతగా వైసీపీకి అనుకూలంగా ఉన్న మీడియాలకి దోచిపెట్టాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది, ఎవరి ప్రమేయంతో, ఎవరి ప్రోద్బలంతో, ఎవరి ఆదేశాల మేరకు ఆయన ఎంతగా వైసీపీకి అనుకూల మీడియాకు ప్రభుత్వ ధనాన్ని ధారాదత్తం చేశారనేది కూడా వైసీపీ అధికారులు అయితే సమాచారం రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఈ రోజు విజయ్ కుమార్ రెడ్డి అలాంటి సమాధానం ఇస్తాడనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. చంద్రిక, థ్యాంక్ యూ సాంబశివరావు.